ఇద్దరు కలిసి టిఫిన్ చేద్దరు గాని. వద్దత్తయ్య, వద్దు. ఆయన బయట తింటానన్నారు. అమ్మా, హరికి ఇంకా కోపం తగ్గలేదు. మనం ఇక్కడికొచ్చి తప్పు చేశామనిపిస్తోంది. మన వల్ల హరి చాలా హర్ట్ అయ్యాడు, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడు. వదినా, ఆయన మనసుకి గాయమైంది. అది నయమవ్వడానికి టైం పడుతుంది. గాయమైన వెంటనే ఆయింట్మెంట్ రాస్తే ప్రయోజనం ఉండదు వదినా. దానికి టైం ఇస్తే అప్పుడే గాయం తగ్గి మానిపోగలదు. ఇంత జరిగాక ఇదివరకులాగే ఉండాలని మీరు ఆశపడ్డంలో తప్పులేదత్తయ్య. కానీ గాయపడింది ఆయన మనసు కదా. ఆయన పరిస్థితిని అర్థం చేసుకోండి. నువ్వు చెప్పింది కరెక్టే లక్ష్మి, కానీ కానీ నన్నేం చేయమంటావు? తల్లిగా నా కొడుకుని చూడకుండా నేను ఉండలేకపోతున్నాను. అర్థమైందత్తయ్య, కానీ ఇదే ఆలోచన ముందు నుంచి ఉంటే బాగుండేది. ఈరోజు ఇలా బాధపడాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడంతా పొల్యూట్ అయిపోయింది. అవన్నీ తొలగిపోవాలంటే పాత జ్ఞాపకాలు మర్చిపోయి కొత్త జ్ఞాపకాలు రావాలి. అంటే మేము హరితో మాట్లాడకుండా ఉండాలా? క్షమించండి వదినా, దయచేసి కొన్ని రోజులు మా నాన్న మమ్మల్ని వదిలేయండి. ఇలా దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తే మరింత దూరం అయ్యే అవకాశమే ఎక్కువ. అర్థం చేసుకుని కొంతకాలం మమ్మల్ని వదిలేయండి. నిజానికి మీతో ఇలా మాట్లాడడం బాధగా ఉంది. కొన్ని రోజులు మీరు ఇంటికి దూరంగా ఉండండి అత్తయ్య. అదే అందరికీ మంచిది. ఈరోజు ఏంటి ఇంత అలసటగా ఉంది? కాసేపు పడుకుంటే గానీ శక్తి రాదు. ముందు ఈ బట్టలు మార్చుకోవాలి. ఎవరో మాట్లాడుతున్నట్టు సౌండ్ వస్తోంది. గదిలో భద్రావుతుందా? అమ్మా, అనుకున్నాను వీళ్ళిద్దరే అయి ఉంటారని. నా అనుమానం నిజమైంది. మళ్ళీ ఎవరిల్లు కూలగొట్టాలనుకుంటారో ఏంటో. ఎందుకైనా మంచిది ఇక్కడే ఉండి అంతా వింటాను. ఏదో చేయడానికి వెళ్ళి ఇంకేదో జరిగింది. హరీక నా ముఖం చూస్తాడో లేదో అని భయంగా ఉంది త్రిపుర. ఎందుకమ్మా అలా అంటున్నావు? హరికి మన మీద కోపం ఉంది కాబట్టి సరిగ్గా మాట్లాడలేదు. అంతేకాని మన బంధాల్ని తెంపుకునే పరిస్థితి ఎందుకొస్తుంది? నువ్వెక్కువగా ఆలోచించి నీ బుర్రనే కాదు నా బుర్ర కూడా పాడు చేస్తున్నావు. నేను ఇలా ఆలోచించేలా చేసిందే నా కొడుకే. నా చేతులారా చేసుకొచ్చానని చెప్పినా కూడా వాడు టిఫిన్ చేయలేదు. ఇంతవరకు హరి ఎప్పుడూ అలా చేయలేదు. వాడెక్కడ నాకు దూరం అయిపోతాడేమోనని నాకు భయంగా ఉందే. అలా దూరం కాకుండా ఏదో ఒకటి చెయ్యాలమ్మా. సహజంగా హరికి మన మీద కోపం వస్తే పర్వాలేదమ్మా. ఆ లక్ష్మినే వాళ్ళు మనల్ని దూరం చేస్తున్నారని నటించి మన మీద కోప్పడేలా చేస్తుంది. అప్పుడు మనకి నిజంగానే హరి దూరం అయిపోతాడమ్మా. త్రిపుర, పొరపాటున కూడా అలా చెప్పొద్దే. ఏది ఏమైనా సరే నా కొడుకు నాకు కావాలి. ఇప్పటికే నేను చేసిన పనికి వాడు నన్ను దూరం పెడుతున్నాడు. ఇక నా వల్ల కాదు. ఏదో ఒకటి చేసి నేను హరికి దగ్గరవ్వాలి. ఓహో, ఇన్నేళ్లకి తల్లి కూతుళ్ళు ఒక మంచి విషయం మాట్లాడుతున్నారు. ఎప్పటికైనా వీళ్ళకి బుద్ధి వచ్చిందనుకుంటారు. పోనీలే, మంచిదే అయింది. ఇంకేం మాట్లాడుకుంటున్నారో వినాలి. త్రిపుర, నాకు ఒక ఐడియా వచ్చిందే. హరి మన దగ్గరికి రావాలంటే ముందు మనం లక్ష్మిని దగ్గర చేసుకోవాలి. అందుకే లక్ష్మి ఆనందపడేలాగా ఏదో ఒకటి చేయాలి. అంతేకాదు, వాళ్ళ పుట్టింటి వాళ్ళని కూడా మనం గౌరవించి మాట్లాడాలి. ఒక పని చేస్తాను. ఈరోజు నేను వాళ్ళింటికెళ్ళి నేను చేసింది తప్పే అని
ఇక మీదట అలా జరగదని చెప్తే ఎలా ఉంటుంది? అప్పుడు హరికి మన మీద జాలి కలుగుతుంది. చిచి, ఇదేం ఐడియా అమ్మా? పోయి పోయి ఆ మోసగత్తె కాళ్ళ మీద పడతావా? ఛాన్సే లేదు. మనకి కావాల్సింది మన హరి మనకి దగ్గర అవ్వటం. దానికోసం ఇంకేదైనా ఉపాయం ఆలోచిద్దాం. అది వదిలేసి ఆ మోసగత్తె కాళ్ల మీద పడితే మనం బతికున్న చచ్చినట్టేనమ్మా. చూడమ్మా, మన గౌరవం మనమే కాపాడుకోవాలి. అనవసరంగా ఆలోచించి అందరి ముందు ఫూల్ అవ్వకూడదు. అర్థమైందా? హరి కోసం నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నానే త్రిపుర. అయినా తప్పు మన వల్లే జరిగింది. లక్ష్మి కుటుంబానికి నా వల్లే అవమానం జరిగింది. క్షమించమని అడిగితే తప్పేంటి? త్రిపుర, అయినా నువ్వే చూసావు కదా, ఇంకోసారి మనల్ని ఇంటికి రావద్దని మన హరి చెప్పాడు కదే. లక్ష్మి కూడా ఆయనకి కొంచెం టైం ఇవ్వండి అని చెప్పింది. అయినా ఇందులో లక్ష్మి తప్పేం లేదనుకో. తన పరిస్థితి అలా ఉంది మరి. త్రిపుర, హరిని మనం బాగా చూసుకుంటే లక్ష్మి మనల్ని బాగా చూసుకుంటుంది. లక్ష్మి చెప్పిన దాంట్లో అర్థం ఉంది కదే. తను 1000 చెప్తుందమ్మా, అవన్నీ మనం లెక్క చేయకూడదు. ఇప్పుడు రిమోట్ తన చేతిలో ఉంది కాబట్టి అందుకే అంత బిల్డప్ ఇస్తోంది. ఒకరోజు అది మన చేతికొస్తుంది. అప్పుడు దాన్ని ఒక ఆట ఆడుకోవాలి. త్రిపుర, రిమోట్ మన చేతిలోకి రావాలంటే మనం ఎదురు చూస్తూ ఉంటే వచ్చినట్టే. వచ్చేలా మనమే ఏదో ఒక ప్రయత్నం చేయాలి. అయినా లక్ష్మి మీద నీకెందుకంత పగ? తనేం చేసిందని? తనేం తప్పు చేయలేదు కదా. ఎప్పుడు తన హద్దులో తనుంటుంది. నానేంటి ఇక్కడ నిలబడ్డాడు? విషయం ఏంటి కనుక్కుందాం. చంపావరా? ఏం నానా ఇక్కడున్నావు? లోపల ఏం మాట్లాడుకుంటున్నారో ఏం చేయబోతున్నారో వింటున్నారా? గట్టిగా మాట్లాడితే వాళ్ళకి వినిపిస్తుంది. అందుకే ఏం మాట్లాడకుండా సైలెంట్ గా విను. మిస్, అదేంటి మైనస్ అని రాశారు? అక్కడ ప్లస్ అని రాయాలి కదా. అలా రాస్తేనే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ప్లస్ చేయకపోతే తప్పవుతుందని నాకు కూడా తెలుసు. కలిపితే ఇంకా పెద్ద తప్పు అవుతుందేమో. అలానే ఎన్ని రోజులు ఇలా దూరంగా ఉండగలం? నా వల్లే తల్లి కొడుకులు దూరం అయ్యారన్న మాట రాకూడదు. ఇదిగో మిస్ ఏదో ఫ్యామిలీ విషయాలు మాట్లాడుతుంది. పాపం ఫ్యామిలీ ప్రాబ్లం అనుకుంటా. మిస్ ని డిస్టర్బ్ చేయకుండా మనం లెక్కలు రాసుకుందామే. చేతి నమ్మాలో అర్థం కావట్లేదు. అత్తయ్య నిజంగా మమ్మల్ని దగ్గర చేసుకోవాలని ఇంటికొచ్చారా, లేదంటే ఏదైనా కుట్ర దాగుందా? ఏమో, ఒక్కటి అర్థం కావట్లేదు. ఎంతైనా అక్క అమ్మ కదా, ఆయన విషయంలో చెడుగా ఎందుకు ఆలోచిస్తారు? నేను వాళ్ళతో అంత రూడ్గా బిహేవ్ చేయకుండా ఉండాల్సిందే. ఛా! ఏంటిది, అందరూ సైలెంట్గా రాసుకుంటున్నారు. లక్ష్మి క్లాస్ చెప్పట్లేదు. ఏమైంది? బోర్డు మీద ఏం రాసలేదు. మరి పిల్లలు ఏం రాసుకుంటున్నారు? వాళ్ళని అడిగితే సరిపోతుంది. పిల్లలు, మీరు అయ్యో వద్దు సార్, మాకు మీ కాఫీ వద్దు సార్.
ఏమండి మీరెప్పుడు వచ్చారు? నేను వచ్చి చాలాసేపు అయింది లక్ష్మి, కానీ నువ్వే డీప్ థింకింగ్లోకి వెళ్ళిపోయావు. ఆ, అలాంటిదేం లేదు. పిల్లలకి లెక్కలు చెప్పి సాల్వ్ చేయమని చెప్పాను అంతే. రండి మీకు కాఫీ ఇస్తాను. పిల్లలు హోంవర్క్ రాసుకోండి. అలాగే మిస్. మీరు రండి. లక్ష్మి ఎందుకు డల్గా ఉంది? దీని గురించి ఆలోచిస్తున్నట్టుంది. ఏమై ఉంటుందబ్బా? ఇదేంటన్నా అమ్మ అక్క ఒక్క రోజులోనే ఎంతలా మారిపోయారు? నాకేం అర్థం కావట్లేదు. ముందు నాకు అర్థం కాలేదురా. పొద్దున్న ఎక్కడి పనులు అక్కడ వదిలేసి మీ అమ్మ త్రిపుర హరింటికి వెళ్ళారని అర్థమైంది. ఆ విషయం మనతో ఎందుకు చెప్పలేదు నానా? పైగా అమ్ముని స్కూల్కి కూడా రెడీ చేయకుండా వెళ్ళారంటే చూస్తుంటే ఏదో పెద్ద స్కెచ్ వేసినట్టు అనిపిస్తుంది. అదే నేను ఆలోచిస్తున్నా. అసలు వీళ్ళు మారిపోయారా లేదంటే కొత్త నాటకం ఏదన్నా మొదలు పెట్టారో తెలుసుకోవాలి. అయినా అది కనిపెట్టడం చాలా కష్టం నాన్న. జరిగిందంతా మర్చిపోయి లక్ష్మిని హరిని ఇంటికి తీసుకురావాలని చూస్తున్నారంటే దీని వెనకాలేదో పెద్ద ప్లానే ఉందనిపిస్తోంది. కరెక్ట్గా చెప్పావు నాన్న. అన్నయ్య మీద కోపం తగ్గి అమ్మ మారిందంటే నమ్మొచ్చు, కానీ అన్నయ్య వదిన ఇంటికి రావాలని ఆ అక్క కూడా సపోర్ట్ చేస్తుందంటే అస్సలు నమ్మలేం. నా భయం కూడా అదేరా. త్రిపుర చాలా మొండిది. ఎప్పుడు ఏం చేస్తుందో తెలీదు. మనమే త్రిపుర ఆలోచన ఏంటో తెలుసుకోవాలి. అక్క ప్లాన్ ఏంటో కాసేపు పక్కన పెడితే వదిన ప్రెగ్నెన్సీ విషయంలో అమ్మ వాళ్ళ తప్పుందని అన్నయ్య కోపడినందుకు ఆ అన్నయ్యని కూల్ చేయడానికే ఇలా చేస్తున్నారనిపిస్తుంది. రే ఏదేమైనా సరేరా, మీ అమ్మ త్రిపుర ప్లాన్ వల్ల హరికి లక్ష్మికి ఏదైనా సమస్య రావచ్చు. అది మనమే అడ్డుకోవాలి. అర్థమైంది నాన్న. అమ్మని అక్కని ఒక కంట కనిపెడుతూనే ఉండాలి. అవునరా. భద్రావతి త్రిపుర మళ్ళీ హారింటికి వెళ్తున్నారో లేదో తెలుసుకుంటే ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. సరే నాన్న. గుడ్. సరే ఈ రోజుకి ట్యూషన్ అయిపోయింది. ఇంకా బయలుదేరండి. రేపు వచ్చేటప్పుడు నెక్స్ట్ చాప్టర్లో సమ్స్ అన్ని చేసుకుని రండి. ఓకే మిస్. బాయ్ మిస్. బాయ్. ఈయనేంటి సాయంత్రం నుంచి బయటికి రాలేదు? లోపల ఏం చేస్తున్నారు? ఏంటి లక్ష్మి అక్కడే నిలబడిపోయావేంటి? రా. ఏమండి ఏంటండి ఇదంతా? ఈరోజు ఏమైనా స్పెషలా? నా బర్త్డే కాదు, మీ బర్త్డే కాదు, మన పెళ్లి రోజు కూడా కాదు. మరి ఈ సెటప్ ఎందుకండి? ఏంటి ఏదైనా స్పెషల్ ఉంటేనే ఇవన్నీ రెడీ చేయాలా? నా భార్య నా పక్కనుంటే నాకు ప్రతిరోజు స్పెషలే. కానీ ఇలా చేయడానికి ఏదైనా రీజన్ ఉండాలి కదండి. అదే ఎందుకు చేసుకోకూడదు అని అడుగుతున్నాను. భార్యాభర్తలు కలిసి ఆనందంగా ఉంటే అదే స్పెషల్. పెళ్ళవగానే అంతా అయిపోయినట్టు కాదు. భార్యని జీవితాంతం సంతోషంగా చూసుకోవడం భర్త యొక్క బాధ్యత. నా భార్య ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఇది చాలా బాగుందిలే, ఇది చాలా బాగుందిలే.
అమ్ము నువ్వింకా ట్యూషన్కి వెళ్ళలేదా లేదా ఆల్రెడీ వెళ్ళొచ్చేసావా? ట్యూషన్ లేదు ఏం లేదు. అమ్మ నిన్నటి నుండి నన్ను ఒంటరిగా ఎక్కడికి పంపించట్లేదు. ఇక నుండి స్కూల్ నుండి ఇంటికి, ఇంటి నుండి స్కూల్కి, అంతే. ఎక్కడికి వెళ్ళకూడదని అమ్మ వార్నింగ్ ఇచ్చింది. ఎందుకని నువ్వు అడగలేదా? అడగకుండా ఉంటానా? మరేమంది? మా అమ్మ ఏమంటుందో నేను స్పెషల్గా చెప్పాలా? అధిక ప్రసంగం చేయకు, చెప్పింది విను అని తిట్టింది. అవునా? నిజంగా మీ అమ్మ పాలు తాగేటప్పుడు తిట్లు తినేదేమో, అందుకే ప్రతి దానికి తిడుతూ ఉంటుంది. ఇలా ట్యూషన్కి పంపించకుండా ఇంట్లోనే ఉంటే ప్రయోజనం ఏముంటుంది? ఆ? నీకు కూతురుండి ఆ కూతుర్ని ఎవరైనా తీసుకెళ్తే అప్పుడు తెలుస్తుంది నా బాధ ఏంటో. ఏమన్నావు? ఎవరైనా తీసుకెళ్తారా? ఎందుకు తీసుకెళ్తారు? ఏం మాట్లాడుతున్నావు అక్క నువ్వు? ఆ, ఆ, అంటే ఎవరో తీసుకెళ్తారని కాదు. డైలీ న్యూస్ చూస్తున్నావు కదా, చిన్నపిల్లలకి ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో. అందుకే ఎప్పటి నుంచి ట్యూషన్కి అది పంపించకూడదని డిసైడ్ అయ్యాను. అక్క నువ్వు చెప్పేది వింటుంటే ఏదో ప్రాబ్లం అయినట్టు అనిపిస్తోంది. అంతా ఓకేనా? ప్రాబ్లం ఏం లేదు కదా? ప్రాబ్లం ఏముంది? అంతా బానే ఉన్నాం కదా. ఆ అమ్మ గురించి కాస్త కేర్ తీసుకుంటున్నాను అంతే. అయినా ఇప్పుడు మన పరిస్థితి ఏం బాగోలేదు. కావాలనుకున్నది చేయాలంటే మన దగ్గర సరిపడా డబ్బు లేదు కదా. అందుకే ఈ ట్యూషన్ అవి వద్దు అంటున్నాను. ఇప్పటికైనా నువ్వు అన్నయ్య వదిన విలువ తెలుసుకుంటే బాగుంటుంది. వాళ్ళున్నప్పుడు ఇంట్లో ఈ పరిస్థితి ఎప్పుడు రాలేదు. పిన్ని, నాకెందుకో విషయం ఇది కాదు అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు అమ్ము? మా ఆట అంకుల్ ఉన్నారు కదా, తన దగ్గర ఇక నుండి స్కూల్ అవ్వగానే ఎవరొచ్చినా వాళ్ళతో పంపించకుండా నేరుగా ఇంటికి తీసుకురావాలని అమ్మ ఆట అంకుల్తో చెప్పింది. ఇలా చెప్తుందంటే ఏదో జరిగే ఉంటుంది, లేదంటే అక్కిలా చేసేది కాదు. ఏం జరుగుంటుంది? అక్కెందుకు ఇలా ప్రవర్తిస్తుంది? అదేంటో తెలుసుకోవాలి. నలుపెక్కిన మబ్బుల్లోన నలుదిక్కుల ఓ మూలైన కళ్ళే మెరుపల్లె తుళ్ళే తుళ్ళే వడగాలుల వేసవిలోన చల్ల చల్లగా ఓనాడైన చల్లే చినుకుల్లే చల్లే చల్లే ప్రాణం కన్నా ప్రేమించి నీ వాడున్నారే ఆనందం అందించి అందాలే చెందాలే ఆ పైన ఉన్నోళ్ళు ఊతి పైన మన వాళ్ళు అడిగేది నీ నవ్వులే. ఏంటండి ఇందాకటి నుంచి డోర్ వైపు చూస్తున్నారు? ఏమైంది? అబే ఏం లేదు, నేనేదో క్యాజువల్ గా చూశాను అంతే. కమ్ ఆన్ లెట్స్ డాన్స్ లక్ష్మి. అయ్యో ఏమండి, అవును లక్ష్మి, నువ్వేంటి ఇంత అందంగా ఉన్నావు? నిన్ను చూసి ఆ చందమామ కూడా సిగ్గుపడతాడు. చాలా ఆపండి, మీకేదో పిచ్చి పట్టింది, ఏదేదో మాట్లాడుతున్నారు. అరే నిజంగా ఈ డ్రీమ్ లైట్ లో నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు లక్ష్మి. ఏంటండి ఏంటిదంతా? ఈరోజు ఎందుకు ఇలా కొత్తగా బిహేవ్ చేస్తున్నారు? అప్పుడప్పుడు చిందు విందు లాంటివి ఉండాలి లక్ష్మి, అప్పుడే లైఫ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఏమోనండి, నా లైఫ్లో ఇలాంటి రోజు వస్తుందని నేను అనుకోలేదు. ఇలాంటివన్నీ టీవీలో ఫోన్లో చూసేదాన్ని. పర్లేదు లక్ష్మి, ఈ రోజు రియాలిటీలో నీకు ఛాన్స్ వచ్చింది. అయ్యో వద్దండి, ఎవరైనా చూస్తే దిష్టి పెడతారు. సృష్టి మనం ఇలా ఉండాలని డిసైడ్ అయినప్పుడు ఎవరి దిష్టో మనకెందుకు వస్తుంది? రా రా కమాన్. వద్దు. రావాల్సింది వచ్చినట్టుంది, ఒక్క నిమిషం. ఈ త్రిప్రని కూరగాయలు తీసుకురమ్మంటే అన్నీ ఇవే తీసుకొచ్చింది. హరికి నేనుండే బీన్స్ కర్రీ అంటే చాలా ఇష్టం. ఏదేమైనా సరే రేపు నేను హరి కోసం బీన్స్ కర్రీ చేసి అలాగే
పాయసం పులిహోర చపాతీ అన్నీ చేసి తీసుకెళ్తాను. ఏదేవైనా సరే నేను అవన్నీ చేసి తీసుకెళ్తాను.